ఇప్పుడు వాళ్ళ మీద పడేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు 19 పేజీలకి ఇచ్చారా, ఏ రేట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. అది క్యాబినెట్ నిర్ణయమా, క్యాబినెట్ సముచిత నిర్ణయం కాందా, ఆ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా, ఇలాంటి విషయాలు కదా మేము ఆడుతుంది. 5 ఉన్నారండి ఉప ముఖ్యమంత్రులు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక్కరు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఆ రోజు డెసిషన్ ఇచ్చినప్పుడు క్యాబినెట్ నిర్ణయంలో ఉప ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నారా? ఆ రోజు లేరు, ఆ రోజు లేరు. ఎందుకంటే ఆయనకి వాజ్ నాట్ వెల్ అండి, చెప్పారు ముందర ఇన్ఫార్మ్ చేశారు. సార్, ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ అప్రహెన్షన్స్, బట్ దిస్ పర్టికులర్ ఇష్యూ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ పాపింగ్ అప్. రైటేనండి. నేను అనేది ఉప ముఖ్యమంత్రి మీ కన్సర్న్ ఏంటి, ఉప ముఖ్యమంత్రి నోటీస్లో ఉండి జరిగిందా లేక జరిగిందా అంటారు. ఆయన చెప్పే చేసి ఉంటారు. ఈ తాగునింతలు మాకెందుకు? క్యాబినెట్ నిర్ణయం అవుట్కమ్ ఉర్సా ల్యాండ్ ఇది యాజ్ పర్ జీవో ఇచ్చాం, ఇది చెప్తే పోయింది కదా. జీవో ఇంకా ఇచ్చినట్లేదు, మరి అది కదా, జీవో ఇవ్వలేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మీరు ఇవ్వలేదు. అలా కాదు, మీరు జర్నలిస్టే, నేను జర్నలిజం చదువుకున్నాను. మీరు ఇవ్వలేదు అంటున్నారు, నేను దాని కథ ఒకటి వేరేగా ఉందని చెప్తున్నా. ఇవ్వలేదు, అసలు జీవోలు ఇవ్వలేదు. నేను కాయనికి బొమ్మ చెప్పాను, మీరు బొరుసు చెప్పండి. అయితే అది బొరుసే ఉంటుంది అక్కడ లోపల, యాజ్ పర్ ఒప్పందం ఏ జీవో ప్రకారం ఉందో అందరి దగ్గర కథ ఉంది. మీరు ఇటు నుంచి బయట పెడితే అటు నుంచి అది బయటకు వస్తుంది. ఇటు బయట పెట్టడానికి ఉంది, ఆయన సొంత సోదరుడే మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు గురించి. రామాయణం మొదలెడితే అక్కడ భారతం, శ్రీరామాంజనేయ యుద్ధాలు సినిమాలు కూడా చూపించేస్తాను. అంటే అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఈ స్కామ్ వేరే టర్న్ తీసుకుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని గారు భాగస్వాములుగా వాళ్ళు అంటే ఎంతో ఐకమత్యంతో, వాళ్ళు ఎంత ఐకమత్యం అంటే వాళ్ళు 2 బిజినెస్లకి ఒకటే మెయిల్ ఐడి ఉంది. సో ఒకటే ఫ్లోర్లో వాళ్ళు తీసుకొని అన్నీ నడుపుతున్నారు. అవన్నీ కూడా విత్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి. సాధారణంగా ఫ్రెండ్స్ని ఏమంటాం సార్, ఒక కంచంలోనూ మంచంలోనూ పడుకునే, ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకునే ఫ్రెండ్స్ అంటారు. అవును, ఒక మెయిల్ కంపెనీకి ఒకటే మెయిల్ ఐడి ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు అసలు బాధ ఏదో ఉంది. గౌరవ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, చూసారు లేదు మీరు? గమనించారా? బెయిల్ విషయంలోనూ. అవును. నెక్స్ట్ అవన్నీ మీరు అతక్కుంజరా అందరూ వదిలేసి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అవన్ పెళ్ళికి బాజాలు కొట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకో ఇష్యూ దొరికేదాకా ఇప్పుడు లెక్కర్ నడిపిస్తారు 4 రోజుల పాటు. లిక్కర్ దాంట్లో కూడా ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మరి ఈయన భాగస్వాములేట. అంటే ఈయన ఎక్కడ చాలా జాగ్రత్త పడ్డారు. ఆయన పేరుతో ఉంది, ఆయన సతీమణి గారి పేరుతోటి ఈ భాగస్వామ్య వ్యవహారాలన్నీ ఉన్నాయండి ప్రసాద్ గారు. సరే, మొన్న అంటే పెళ్ళైన తర్వాత ఇంటి పేరు ఒకటే కాదు, చేసిన ప్రతి పనులను భాగస్వాముల కింద ఉంటారు. సరే, అంటే ఆయన నేరుగా లేరు కదా, ఆయన ఏంటి, ఆయన ప్రజాసేవకు అంకితం దాని ఉద్దేశంతో ఇప్పుడు అన్ని బిజినెస్లు వదిలేసుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కేశినేని చిన్ని గారు. మరి అంతమంది దాకా ఎలగబెట్టింది, అంతకుముందు బిజినెస్ చేసుకున్నది పుట్టు ముంచేసింది. 690 కోట్లు, 674 క్రిమినల్ కేసులు ఉన్నాయి దాని మీద. మాట్లాడుతూ 100 ఉన్నాయి. మీరు గులివిందగించి సామెత గురించి మర్చిపోతే ఎలాగుంటుంది? పైన ఎర్రగా ఉంది, నేను ఇవాళ మదర్ తెరీసా అని అయిపోయినట్టే అయిపోయావు. కానీ మదర్ తెరీసాకి ముందు బట్ ఒకటండి, కూటమి ప్రభుత్వం ఏం చేసినా చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఏది క్యాబినెట్లో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏకపక్షంగా ఎక్కడ చేయలేదండి ఆయన. అదే సార్, మన ఇద్దరం కలిపి విషయం మాట్లాడదాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూసాను, జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చూశాను. మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన ఏబి వెంకటేశ్వరరావు విషయం మాట్లాడదాం ఒకసారి. ఆయన్ని నాకు నచ్చలేదని సస్పెండ్ చేశారా, లేదంటే ఒక కమిటీ వేసి కమిటీ సారాంశం సస్పెన్షన్ జరిగిందా? ఎవరిని? ఏబి వెంకటేశ్వరరావు గారిని కమిటీ వేశారు కదా. మరి ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు సస్పెండ్ అయ్యి, వీళ్ళు సస్పెండ్ కానట్టుగా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి సాయంత్రం 5 గంటల దాకా ఉండవలసిందే అని శాసనాలు ఇస్తున్న వాళ్ళని, సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కమిటీ వేసి సస్పెండ్ చేశారా? లేదు, కేసులు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కేసు గురించి మాట్లాడు. ఏబి వెంకటేశ్వరరావు గారి మీద కూడా కేసుల నేపథ్యంతోనే కదా, అవకతవకలు జరిగాయనే కదా సస్పెన్షన్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం అంటే ఎవరు సిస్టమేటిక్గా ఉన్నారో ఒకసారి మాట్లాడుకుందాం. రంగులు 4,000 కోట్లు, 3,000 కోట్లు అని ఇష్టం పేపర్లు రాసేసారు, ఓదరగొట్టేశారు, చంపేశారు, చచ్చిపోయారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవగానే 199.50 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని ఎందుకు తీర్థం చేయవలసి వచ్చింది? ఆడుదాం ఆంధ్ర. అప్పులు మొత్తం 14 లక్షల కోట్లు ఎంతో చెప్పారు. అసెంబ్లీలో కేసు ఆయన పయ్యావుల కేశవ్ గారు చెప్పారు, అంత లేదు, ఎంత 5 లక్షలు 6 లక్షలు చెప్పారు. క్లారిటీ ఇచ్చారు కదా. గవర్నర్ కూడా పొరపాటున ఏమన్నా అన్నా కూడా సరిదిద్దుకుంటుందండి ఈ ప్రభుత్వం, మీరు అది గమనించట్లేదు. మీరు నేనైతే సరిదిద్దుకోవాలి, జస్ట్ డెబ్యూటెంట్స్ కాబట్టి. ఓ పవన్ కళ్యాణ్ అంటే చిన్నపిల్లలు, లోకేష్ చిన్నపిల్లడు, ఓకే, ఎందుకంటే రాజకీయాల్లో ఫస్ట్ టైం విన్నర్స్ కాబట్టి. మరి చంద్రబాబు గారు ఆయన తప్పుదో పట్టిస్తున్నారేమో ఆఫీసర్స్. ఎవరిని? సీఎం గారిని. ఇప్పుడు పాయింట్కి వచ్చారా? ఖచ్చితంగా తప్పుదో పట్టిస్తున్న వాళ్ళ మాటలు వింటూ వచ్చే ఉపద్రవాలే కదా ఇవి. అది పేపర్లోనైనా వచ్చు కదా, లేకపోతే డబ్బాలు కొట్టే ఛానల్లైనా వచ్చు కదా, అవే కదా ప్రొవకేషన్. మీకు నాకు ఎందుకు నోరు తిరగట్లే? మీరు జర్నలిస్టే కదా,
మీరు 14 లక్షలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే చెప్పాను. నిర్మలా సీతారామన్ కూడా ఆ రోజు పార్లమెంట్లో ఏం చెప్పారు? ఆవిడ చెప్పిందే పయ్యావుల కేశవ్ గారు చెప్పారు ఇక్కడ. మనం కూడా అది ఆవిడ చాలా పెప్పే ఫిగర్ కూడా చెప్పింది. అసలు మనం ఎప్పుడు జీవితంలో ఆవిడ మర్చిపోలేడు. 4,46,446 కోట్లని, 446 నిద్రలో లేచినా ఆవిడని చెప్పొచ్చు ఆ ఫిగర్. అది కూడా అడిగింది ఎవరు ప్రశ్న? ఇప్పుడు మీ సన్నిధిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారే. మరి అప్పుడు సమాధానం వచ్చిన తర్వాత కూడా ఇంకా వెళ్ళి దాన్ని 14 లక్షలని ఎలక్షన్స్ దాకా ఈ రోజుకి కూడా అదే మాటలు మాడుతుంటే లేదులేండి, ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు. దాని మీద మాట్లాడలేదు. బడ్జెట్ పెట్టేశారు. దాని మీద బడ్జెట్ పెట్టేశారు. అండ్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి నేరుగా హీ హాస్ కన్ఫెస్డ్ అండ్ అడ్మిటెడ్ కదా దాంట్లో ఆ శాసనసభలో 5 లక్షలని ఆయనే చదివి చెప్పారు. 5 లక్షల చిల్లర ఎంత, 5 లక్షల కూడా చిల్లర చదివి చెప్పారు. టోటల్ 6,47,000. మరి అప్పటిదాకా 14 లక్షలు ఎలక్షన్ ప్రణాళిక. మరి ఎలక్షన్కి ఉండాలిగా. ఇప్పుడు రాజకీయం చేయకుండా ఉండే పార్టీ ఏది ఉండదు, తెలుగుదేశం కూడా ఉండదు. వాళ్ళు చేశారు. ఈ టైప్ రాజకీయం ఎప్పుడైనా చేశారా మీ అనుభవంలో చెప్పండి? ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇలాగే చెప్పుకుంటారు, ఎస్కలేట్ చేసి. నాకు తెలిసి సార్ ఒకే ఒకసారి వెన్ ఐ వాజ్ ఎ కబ్ రిపోర్టర్ కాదు, కొంచెం అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు రోసయ్య గారు ఇలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టినప్పుడు ఆయన పేపర్లో అన్ని దస్తాలు పట్టుకొని చంద్రబాబు గారి ఛాంబర్కి వెళ్ళి ఏమిటయా చంద్రబాబు శాసనసభలో నువ్వు చెప్పింది ఏంటి, వాస్తవం ఏంటి? రోసయ్య గారు లెక్కల్లో మాస్టర్ ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్పేవాళ్ళు. రోజుల్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు అండ్ గట్టి పట్టున్న ఆయన ఆ విషయంలో. అలా తప్పు చెప్పచ్చా అంటే అప్పుడు చంద్రబాబు గారు సీఎం, ఏదో శాసనసభ కదండి, మరి ప్రజలు మనల్ని చూస్తుంటారు, మనం చెప్పాలి కదండి, మనం చెప్పాలి కానీ అబద్ధాలు మాత్రం చెప్పకూడదు, నిజం చెప్పకపోయినా పర్లేదు, దాటేసినా పోయేది అనవసరమైన అప్రహెన్షన్స్ రేకెత్తించినట్టు అవుతుంది అని చెప్పి రోసయ్య గారు చెప్పారు. అండ్ చంద్రబాబు గారు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఆయన మాటని. ఆ పెద్ద మనిషి మీద గౌరవం ఉండబట్టే జరిగినాయి, లోగడు కూడా జరిగినాయండి. పెద్ద మనిషి మీద గౌరవంగా తర్వాత ఆయన మొహం ఇడిచేస్తారు అందరి ముందు పెట్టి. ఆయన సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే వాస్తవానికి మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను సార్, అసెంబ్లీ